ముగ్ధ మనోహర రూపంలో బాలరాముడు అయోధ్యాపురిలో కొలువయ్యాడు. 4 అడుగులకు కొంచెం ఎత్తులో చేతిలో స్వర్ణమయ విల్లు, బాణం ధరించిన దశరథ తనయుడు నవ్య రామమందిరం గర్భగుడిలో ప్రపంచానికి దర్శనమిచ్చాడు. రమో విగ్రహమన్ ధర్మః అన్నట్టుగా ఆ మంగళ స్వరూపం ఉంది. చూడగానే ఆకట్టుకునే రూపంలో కృష్ణశిలపై ఎంతో నేత్రపర్వంగా తీర్చిదిద్దారు విగ్రహాన్ని. గర్భగుడిలో స్వామివారి విగ్రహాన్ని కళ్లకు గంతలు కట్టిన తర్వాత ప్రతిష్ఠించాక బయటకు వచ్చిన ఫోటోలకు తాజాగా ఆవిష్కృతమైన విగ్రహానికి అస్సలు పోలికలేదు. కళ్ళు భక్తులనే చూస్తున్నట్లుగా మెరుస్తున్నాయి. బాలరాముడి చిరుమందహాసం మంత్రముగ్ధులను చేస్తోంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం చెప్పినట్టుగానే అంతకు మించిన స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు బాలరాముడు. తెల్లటి పాలరాతితో నిర్మించిన గర్భగుడిలో కృష్ణశిలలో కొలువైన స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. శిరస్సుపై కిరీటం, ఆ కిరీటంపై 3 స్వర్ణమయ నెమలి పింఛాలు, కంఠహారం, పట్టు పీతాంబరాలు, మెడ నుంచి పాదాల వరకు హారం, నుదుట తిలకంతో ఎంతో చక్కగా భక్తులను ఆకట్టుకుంటున్నారు స్వామివారు. మకర తోరణం మధ్య పద్మపీఠంపై శ్రీరాముడి బాలరూపం వీక్షిస్తున్నట్టే అలౌకికానందంలో మునిగి తేలుతున్నారు భక్తులు. పసివాడుగా రాముడు ఇలాగే ఉండేవాడేమో అన్నంతగా విగ్రహానికి సజీవ రూపమిచ్చారు శిల్పులు. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠతో ఆ విగ్రహ రూపం మరింత దిగ్వినకృతంలో అయ్యిందని చెప్పుకోవాలి. అయోధ్యలో రామయ్య కొలువుదీరే అపురూప క్షణాలు ఆసన్నమయ్యాయి. మరి కాసేపట్లో ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరాముని విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఇక మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట మధ్య అభిజిత్ లగ్నంలో ఈ వేడుక జరిగింది. ప్రాణ ప్రతిష్ఠను 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో నిర్వహించారు. Sir, just a minute. Sir, what is your message today? Today is a very no auspicious. message, Sir, madam. could you please Just came to take the blessings of Ramji. And how's your experience? Fantastic. It was so beautiful. It is once in a lifetime, and it's an honor for everybody to witness this and to be born in our India and witness all of this is truly a blessing. Thank you. Wish you the best. Thank you. మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి Now their day made. Thank you, sir. Thank you. श्री राम राम
जय जय राम जय जय राम जय जय राम जय जय राम जय जय राम जय जय राम जय जय राजा राम 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 राजा राम। మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు ఉండే ఈ సమయంలోనే ప్రధాని మోదీ విగ్రహ కళ్లకు అచ్చదానంగా ఉన్న వస్త్రాన్ని తొలగించారు. బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దారు. ఇక రామ్లల్లాకు చిన్న అద్దాన్ని చూపిస్తారు. ఆ తర్వాత 108 దీపాలతో మహాహారతి ఇవ్వడంతో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. जय जय राम जय जय राम जय जय राम जय जय राजा राम 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 राजा राजा राम 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 राजा రైటిక అయోధ్య రామ మందిరంలో ఇక బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఫోన్ ఇన్ లైవ్ లో పెద్దింటి అనిల్ కుమార్ గారు, సిద్ధాంతి గారు లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సిద్ధాంతి గారు. నమస్తే అమ్మా. సిద్ధాంతి గారు, ఏదైతే కొన్ని దశాబ్దాల కళ, భారతీయుల కళ స్వప్నం ఈ రోజు నెరవేరిందని చెప్పొచ్చు. ఇంతటి మహత్తర ఘట్టానికి మనందరం కూడా సాక్షులమయ్యామని చెప్పాలి. ఈ ఘట్టం పైన మీ రెస్పాన్స్ ఏంటి? అమ్మా, ఇది ఒక మాటలతో చెప్పే సందర్భం కాదండి. ఇది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా పొందవలసినటువంటి అద్భుతమైన జన్మ జన్మల పుణ్యం అమ్మా. ఇది ఇలాంటి సందర్భం ముందు తరాల వాళ్ళకి రాలేదు, మనకి వచ్చింది. అది మన చాలా అదృష్టం. పరమాత్మ సాక్షాత్తు ఒక శుభ సమయంలో రాముడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఇందాకే మోడీ గారు వాళ్ళు కూడా చెప్పారు, ప్రధానంగా రాముడు ప్రతిష్ట జరిగింది. ప్రతిష్ట జరిగిన దగ్గర నుంచి ఎలా ఉండాలి అనేది కూడా వారు క్లియర్ గా చెప్పారు. ఇక నుంచి రామరాజ్యం రాబోతోంది. అందరూ కూడా ఐక్యతతోటి మన యొక్క సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని మనం అందరూ కూడా ఏకధాటి మీద అందరూ హిందువులందరూ కూడా నిలబడి ఈ యొక్క రామరాజ్యాన్ని మన అందరి వంతున ఆయనకి సహకారం అందిస్తూ చక్కని పరిపాలన, చక్కని భారతదేశాన్ని మనం ఎదురు చూడబోతున్నాం. దానికి సంపూర్ణమైన రాముడి యొక్క అనుగ్రహం ఈ రోజు నుంచి మనందరికీ కూడా ఇంకా రెట్టింపు ఫలితాన్ని పరమాత్మ మనకి ప్రసాదిస్తున్నాడు. అది యొక్క ప్రత్యక్షంగా పరమాత్మ ఈ రోజు ప్రతిష్ఠ ఎంత అద్భుతంగా జరిగిందంటే, అనేక మంది మేధావులు, అనేక మంది స్వామీజీలు, ఋషీశ్వరులు, ఎంతో మంది గొప్ప వాళ్ళందరి సమక్షంలోనూ ఈ రోజున చక్కని కార్యక్రమం మనం ఈ రోజున ప్రతిష్టా కార్యక్రమాన్ని తిలకించాం. ఆ రాముడు, ఆ విగ్రహం కూడా సాక్షాత్తు పరమాత్మ 5 ఏళ్ల కుర్రాడు అక్కడ నుంచున్నట్టే, బాణం పట్టుకుని నుంచున్నట్టే ఉంది. అలాంటి అద్భుతమైన విగ్రహాన్ని కూడా మనం ఈ రోజున చూడగలుగుతున్నాం. అందులో ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇంకా ఆ జీవం ఉట్టిపడుతోంది అందులో. అలాంటి చక్కని ప్రతిష్టను మనం చూడగలిగాం ఈ రోజున. దీనికి ఆ ధన్యవాదాలు మనం తెలుపుకోవాలి. ఇప్పుడు మోడీ గారికి, యోగి గారికి ఇద్దరికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే దీనికి కృషి చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి కరసేవకులు కానీ మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా మన అందరి తరఫున వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేయవలసిన సందర్భం ఇది. ఇది చక్కగా మనందరికీ చూపించినటువంటి ఐ న్యూస్ వారికి ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఇప్పుడు సిద్ధాంతి గారు ఇందాక మీరు అన్నట్లు కూడా నిజంగానే రాముడు వచ్చాడా, బాలరాముడు వచ్చాడా అన్న విధంగా కూడా ఆ విగ్రహ మూర్తిని చూస్తుంటే కూడా అలా అనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? సాక్షాత్తు బాలరాముడే కదమ్మా, అయోధ్యలో ఆయన బాలుడేగా, కాబట్టి ఆ బాలరాముడే అక్కడ ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ 1949లో అక్కడ ఆ ఉత్సవ విగ్రహాన్ని పెట్టడం జరిగిందమ్మా. ఇప్పుడు సిద్ధాంతి గారు ఇంకొకటండి, ఇప్పుడు మోదీ గారి గురించి కూడా ఇందాక మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే దాదాపుగా 11 రోజుల నుంచి కూడా ఆయన చాలా నిగ్రహంగా పూజలు చేస్తూ కూడా ఆయన ప్రాణ ప్రతిష్టాపన చేశారు. దీని గురించి ఏమంటారు? అది ఒక రాజు ఎలా అయితే ఉండాలో అలా చూపిస్తున్నారమ్మా ఆయన మోదీ గారు. ఎందుకంటే ఆయన మామూలుగా అన్నాళ్ళు 11 రోజులు దీక్షలో ఉండి అక్కడికి వచ్చి విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్న స్థానానికి ఆయనకి ఈ రోజే వచ్చి ఆయన అలా వచ్చి చేస్తానన్నా సరే ఇప్పుడు ఎవరు అక్కడ కాదనరు. కానీ ఆయన ఒక ధర్మానికి నిలబడి ఉన్నారు. ఆయన రాజు అయినప్పటికీ ఆయనకు ఒక రాజు ఆ రాముడే అని భావించి ఆయన 11 రోజులు దీక్షలో ఉండి ఈ దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలనే భావనతోటి ఆయన మనందరి తరఫున ఆయన 11 రోజులు దీక్ష చేశారంటే, ఒక రాజు స్థానంలో ఉండి చేశారంటే ఆ ఫలితం ప్రజలందరికీ ఉంటుంది. ఇప్పుడు సిద్ధాంతి గారు అంటే మోదీ గారు ఇంత నిగ్రహంగా పూజలు చేసినప్పటికీ కూడా ఇంకొకటి కూడా ఆయన భారతదేశంలోని దాదాపుగా అన్ని రామాలయాలు కూడా ఆయన వెళ్ళి దర్శించుకొని తర్వాత ప్రాణ ప్రతిష్టాపన చేశారు. అంటే దీని వెనుక ఏమైనా కారణం ఉందంటారా? ఉందమ్మా. ఆ రాముడు ఎక్కడెక్కడైతే తిరిగాడో, ఆయన ఈ యొక్క వనవాసం టైంలో ఎక్కడెక్కడికైతే వెళ్ళారో, ఎక్కడెక్కడ ఏ విగ్రహాలు స్థాపన చేశారో ఆయా చోట్లకి అన్ని చోట్లకి వెళ్ళి, ఇక్కడ లేపాక్షి కావచ్చు, శ్రీరంగం కావచ్చు, ఇలాగే అక్కడ కన్యాకుమారి దగ్గరికి అక్కడ వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా మొత్తం రాముడు ఎక్కడైతే నడయాడాడో అక్కడ అన్ని చోట్లకి వెళ్ళి అన్ని చోట్ల దర్శనం చేసుకుని ఆ శక్తిని కూడా తీసుకుని అయోధ్యలో ప్రవేశపెట్టేందుకు ఆయన వంతుగా ఆయన కృషి చేశారమ్మా. అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుని ఇక్కడ రాముడు తిరిగి అక్కడ శివ ప్రతిష్ఠ చేశారు. ఎక్కడ మనకి కన్యాకుమారిలో అక్కడ దర్శనం చేసుకుని ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుని, అలాగే శ్రీరంగం వెళ్ళి రంగనాథ స్వామి ఆశీస్సులు తీసుకుని ఇక మనందరి తరఫున అక్కడ ఈ ప్రతిష్ఠ అంతా కూడా దిగ్విజయంగా జరగాలని, ఈ శక్తిని అంతటినీ కూడా ఆయన ఏదైతే భగవంతుడు నమస్కారం చేసుకొచ్చాడో ఆ శక్తిని అంతటినీ కూడా బాలరాముల్లో కూడా ప్రవేశపెట్టాలని ప్రార్థన చేస్తూ ఆయన అవన్నీ కూడా చూసి రావడం జరిగింది. తద్వారా మొత్తం దైవశక్తి నారాయణ స్వరూపాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని స్వరూపాల శక్తి అందులో ఉందమ్మా. ఆ యొక్క మకర తోరణంలో కూడా ఈ దశావతారాలు కూడా చిక్కి ఉన్నాయి. ఆ సంపూర్ణమైన బాలరాముడు అక్కడ మనం ప్రతిష్ఠ చేసుకున్న విగ్రహం, దానికి సంపూర్ణమైన కళలు శక్తి ప్రవేశపెట్టిన స్థానం ఈ మోడీ గారి వల్ల జరిగింది. ఈ 11 రోజుల దీక్షలో ఆయన ఖాళీగా లేరు. ఈ 11 రోజుల దీక్షలో మొత్తం అన్ని చోట్ల ఏవైతే రాముడు నడయాడి ఎక్కడెక్కడికైతే వెళ్ళారో అన్ని చోట్లకి ఆయన కూడా వెళ్ళి ఆ యొక్క దైవశక్తిని మరింతగా పెంపొందించుకుని అక్కడికి మళ్ళీ ఆయన అయోధ్యకి ప్రతిష్టలోకి పాల్గొనడం జరిగింది. ఇప్పుడు సిద్ధాంతి గారు మరొకటి ఏంటంటే కూడా మన భారతదేశంలోని ప్రతి పల్లె ప్రతి గ్రామం కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతుందని చెప్పాలి. మరోపక్క శ్రీరాముడి ఒళ్ళు పులకరించే శ్రీరాముడి భజనలతో కూడా ఇది ఏ రకంగా సంకేతం అని అనుకోవాలి చెప్పండి? అంత శుభ పరిణామం. ఇదంతా కూడా మనకి చక్కని మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. దీనికి మా రాముడు మిగతా స్వరూపాల కన్నా రాముడి యొక్క గొప్పదనం ఏంటంటే, మనం ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక అన్నగారుగా ఎలా ఉండాలి, ఒక కుమారుడు తండ్రికి దగ్గర ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన ఆచరించి మనకి చూపించాడు. మిగతా స్వరూపాలు మిగతా భగవతుడు అవతారాల్లో కన్నా ఉత్కృష్టమైనది, మనందరికీ బాగా అవసరమైనది రాముని యొక్క నడవడిక. ఆ యొక్క విధానాన్ని మనకు ముందుగా చూపించి ఇలా ఉండాలి మనిషి అనేవాళ్ళు, ఇలా జీవించాలి అని మనకు చూపించిన స్వరూపం అది. అలాంటిది మొత్తం భారతదేశం అంతా కూడా ఈ రోజున రామనామం జపిస్తున్నారు. అంటే రాముడు తెలియని
వ్యక్తి ఉండడం. మనం పుట్టిన దగ్గర నుంచి స్నానం చేసిన తర్వాత, పిల్లలకి స్నానం చేయించిన తర్వాత శ్రీరామ రక్ష సర్వలోక జగద్రక్ష అని నీళ్లు తిప్పి వదులుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ మధ్య చేయట్లేదు కొంతమంది, కానీ అది ఒక సంప్రదాయం. అక్కడి నుంచే రామనామం, రాముడి యొక్క ఆయన యొక్క అనుగ్రహం మనకి అక్కడి నుంచే ప్రారంభం అవుతూ వస్తుంది. చిన్నప్పుడు కూడా పెద్దలు మనకి స్నానం చేయించి పిల్లలకి శ్రీరామ రక్ష సర్వలోక జగద్రక్ష అంటూ ఉండేవారు. అక్కడి నుంచి ఏది జరిగినా రామనామమే, ఏది జరిగినా రామరామ అంటూ ఉంటారు. అలాంటిది ప్రతిదీ రాముడు మనలో ఒక భాగం. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అనుగ్రహం మనందరికీ కూడా, భారతీయులందరికీ కూడా సంపూర్ణంగా ఉంటుందమ్మా. ఎందుకంటే మన ప్రతి జీవన విధానంలో, మన నడవడికలో ఆయన లేనిదే ఏదీ లేదు. రాముడు ఆలయం లేని ఊరు కాదు, ఆ రాముడు ఫోటో లేని ఇల్లు కాదు అన్నారు. ఆయన ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఆయన ఉండాలి. మనం శుభలేఖలు వేయించుకున్న ఆ శుభలేఖలో ఆ సీతారాములే ఉంటారు. అది ప్రధానంగా ఉండాలి కూడా. ఎందుకంటే వారి ఆశీస్సులు మనకి సంపూర్ణంగా ఉండాలి అనేది అక్కడ ప్రధానం. మన పెద్దలు మనకి అందించినటువంటి ఆ యొక్క సంప్రదాయం, దాన్ని మనం కాపాడుకుంటూ రావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక నుంచి రాముడు ప్రతిష్ఠ అయిన తర్వాత మనకి ఇంకా బాధ్యత పెరిగింది. మనం యొక్క ధర్మంగా ఉండాలి, మన తోటి వాళ్ళందరినీ చక్కగా నడిపించుకుంటూ మన యొక్క రాజ్యాన్ని మనం, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. ఇంకా ఇంకా అభివృద్ధిలోకి మనం ఎదగాలి. తద్వారా రాముడి యొక్క అనుగ్రహంతో మనం సుఖంగా, సంతోషంగా అందరూ జీవించాలి. సిద్ధాంతి గారు, ఇంకొకటి ఏంటంటే కూడా సీతాదేవి పుట్టిన జనకాపూర్ లో కూడా సంబరాలు అంబరాన్ని అంటే ఆయన చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సంతోషంగా, భక్తితో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మీ మాటల్లో చెప్పాలంటే అంతే కదమ్మా. మరి ఇప్పుడు ఎక్కడైతే పరమాత్మ రాముడికి సేవ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆ ధర్మపత్నికి ఆనందం ఉండదమ్మా. మరి ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ వాళ్ళకి, అక్కడ జనకపురిలో అంబరాన్ని అందితాయంటే ఎక్కడైతే అయోధ్యలో ఎంత వైభవంగా జరిగిందో అక్కడ కూడా అంత వైభవంగానే చేశారమ్మా ఈ రోజు. అదంతా కూడా ఆ సీతమ్మ ఆనందాన్ని మనందరికీ కూడా వ్యక్తపరుస్తున్నట్లు లెక్క. ఇప్పుడు సిద్ధాంతి గారు, ఇంకొకటి కూడా ఏంటంటే ఆ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో పంచభూతాలు కూడా చాలా చక్కగా స్పందించాయని చెప్పాలి. ఎందుకంటే ఇంకొకటి కూడా ఆ సమయంలో ఆకాశంలో గరుడ పక్షులు కూడా విహరించిన సందర్భం మనం చూసాం. దీనిపైన ఏమంటారు? అవునమ్మా. అంటే గరుత్మంతుడు సాక్షాత్తు రాముడు ప్రతిష్ఠ, నారాయణుడు, అక్కడ నారాయణుడు కొలువు అవుతున్నాడు. ఆయన పుట్టిన ప్లేస్ లో, ఆయన ఎక్కడైతే ఉయ్యాల్లో పడుకున్నాడో అలాంటి స్థానంలో ఈయన చక్కని సుందరమైన విగ్రహం తోటి మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. అలాంటి అందమైన శతాస్త్రీయమైనటువంటి ఆలయాన్ని అక్కడ నిర్మాణం చేసుకుని అక్కడ ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో వాళ్ళందరూ కూడా, అంటే భగవంతుడు కొన్ని చోట్లకి నేరుగా రాడమ్మా. భగవత్ శక్తి కొన్ని రూపాల్లో వస్తూ ఉంటుంది. అలాగే ఆ గరుడాళ్ళ వారు కూడా వైకుంఠం నుంచి వచ్చి అలా తిరిగి చూసి వెళ్ళి ఉంటాడు. అది కూడా ఒక నిదర్శనం. పరమాత్మ యొక్క అనుగ్రహం మన అందరి మీద ఉంది. రాబోయేవన్నీ కూడా మంచి రోజులు అని చెప్పడానికి అదొక నిదర్శనం. ఇప్పుడు సిద్ధాంతి గారు, ఇంకొకటి కూడా చెప్పుకోవాలంటే బాలరాముడి విగ్రహానికి ప్రతిరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉండనున్నాయి? నిత్యం కూడా ఏదైనా ఒక దేవాలయంలో ప్రతిష్ఠ జరిగిన విగ్రహానికి మనం యదా దేహే తదా భేరే అని చెప్పి న్యాసకర్మ సమాచరేత అంటుంది శాస్త్రం. మనం దేహాన్ని ఎలా అయితే చూసుకుంటామో విగ్రహాన్ని కూడా అలా చూడాలండి. పొద్దున్న మొహం కడుక్కోవడం దగ్గర నుంచి, స్నానం చేయించడం దగ్గర నుంచి, వస్త్రాలు ఇవ్వడం దగ్గర నుంచి ఇదంతా కూడా మంత్రపూర్వకంగా జరుగుతుందమ్మా. అంతా అలాగే బాలభోగము, రాజభోగము అని మనం ఇప్పుడు ఎలా అయితే శరీరానికి అల్పాహారం చేస్తూ లేకపోతే మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటామో అలాగే విగ్రహాన్ని కూడా అలాగే చూడమని శాస్త్రం. మన దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు పొద్దున్నే ప్రసాదం పెడతారు స్వామివారికి నైవేద్యం పెట్టి. అలాగే మధ్యాహ్నం కూడా అన్నం ఆరిగిం పెడతారు. అది భోజనం లాంటిది అనమాట. ఇలాంటి ఎప్పుడైతే విగ్రహానికి మనం నైవేద్యాలన్నీ, సేవలన్నీ మనం వైభవంగా చేస్తూ ఉంటామో అదంతా కూడా ఆ రాష్ట్రానికి, దేశానికి కూడా అభివృద్ధిని ఇస్తూ ఉంటుందమ్మా అలా చేయడం వల్ల.
సిద్ధాంతి గారు, ఇంకొకటి ఏంటంటే కూడా ప్రపంచమంతా కూడా ఈ శుభదినంలో పాలు పంచుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇంకొకటి, ఈ రోజు స్వామివారికి నైవేద్యాన్ని పెట్టిన దాంట్లో కూడా హైదరాబాద్ నుంచి ఇక భారీ ఎత్తున ప్రజలు ఏర్పాటు చేసిన భారీ లడ్డు కూడా అక్కడికి చేరుకుంది. దీనిపై ఏమంటారు? అవునమ్మా, మనం చంద్రునికో నూనె పోగులాగా భగవంతుడు భాగ్యనగర వాసులకి ఆ అదృష్టాన్ని ఇచ్చారు. ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకెళ్లడం అనేది మనందరి యొక్క అదృష్టం. అది ఆ ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి అది ఎవరైతే ప్రసాదం అందరూ తీసుకుంటారో ఆ పుణ్య ఫలితం ఆ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఉంటుంది. అంటే చక్కని నైవేద్యాన్ని ప్రధాన మొట్టమొదటిసారిగా పెట్టడం అంటే మామూలుగా ఇంకో 4 రోజులు పోయిన తర్వాత తీసుకెళ్ళడం కాదు. ప్రతిష్ఠ రోజునే ఆ నైవేద్యం జరగడం అనేది అది కూడా ఒక అదృష్టం. భాగ్యనగర వాసులందరి యొక్క అదృష్టం. ఎవరైతే దానికి ప్రధానంగా సంకల్పించి ఎదరున్నారో వాళ్ళందరికీ కూడా రాముడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని చెప్పడంలో మనకి ఎట్టి సందేహం లేదమ్మా. సిద్ధాంతి గారు, ఇంకొకటి ఏంటంటే ఇది అయోధ్యలో అంటే అయోధ్యతో ఆగిపోనుందా, లేదా శ్రీకృష్ణుడి జన్మస్థానం మధురలో కూడా గుడి కట్టే వైపు పావులు కదుపుతున్నారని అనుకోవచ్చంటారా? అదమ్మా, మంచి పాయింట్ అడిగారు. ఇది మనకి ఆరంభం మాత్రమే అమ్మా. ఇది ఖచ్చితంగా రాముడితో ప్రారంభమైంది, త్రేతాయుగం అయింది, ఇప్పుడు ద్వాపర యుగంలోకి కృష్ణుడు అక్కడికి కూడా వెళ్తారు. అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది, జరగాలి. దానికి ఈ రాముడి యొక్క ప్రతిష్టకి మనందరం చక్కగా ఎలా అయితే అందరం కలిసి సహకరించి అందరం తలో ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు ఇచ్చి అక్కడ రామ మందిరం, మనందరి రామ మందిరం ఎంత సుందరంగా అయితే కట్టుకున్నామో ఇదే దీక్షతోటి, ఇదే పట్టుదలతోటి, ఇదే భక్తితోటి మనం అక్కడ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం చేయవలసింది ఏమిటి అంటే ప్రధానంగా మోదీ గారు అక్కడ ఉండాలి. అలాగే ఆయన కూడా యోగి గారు కూడా అక్కడ ఉండాలి. వాళ్ళిద్దరూ బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. వారికి తగిన సహకారాన్ని మనం అందించాలి. వారు ఆ స్థానంలో ఎల్లప్పుడూ ఉండేలాగా మనం చూసుకోవాలి. అదే మనం చేయవలసిన పని. అది మనం చేయగలిగితే మన కోరికలన్నీ వాళ్లే తీరుస్తారమ్మా. మన ధర్మ స్థాపనకి, ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు ఆ రూపంలో వారి యొక్క అంశతో పుట్టిన వాళ్ళు అయి ఉంటారమ్మా వాళ్ళిద్దరూ. కాబట్టి వాళ్ళిద్దరూ మన దేశాన్ని అంతటినీ కూడా సుభిక్షంగా ఉంచుతారు అనడంలో ఎట్టి సందేహం లేదు. ఏ రంగంలో అయినా సరే మంచికి మంచిగాను సమాధానం చెప్తున్నారు, చెడుకు చెడుగాను సమాధానం చెప్తున్నారు. అలాంటి స్థితి పరమాత్మకే కలుగుతుంది. అలాంటి స్థితి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకే కలుగుతుంది. కాబట్టి అది యోగి గారికి, మోదీ గారికి సంపూర్ణంగా ఉంది. వారు ఎల్లప్పుడూ బాగుండాలని మనం కోరుకోవాల్సిన ప్రధానమైన కర్తవ్యం మనందరి మీద ఉందమ్మా. ఇప్పుడు సిద్ధాంతి గారు, ఇంకొకటి కూడా భారతదేశం అంతా కూడా ఏదో ఒక రోజు అయోధ్యకి వెళ్ళి ఆయనను బాలరాముని దర్శించుకుంటామన్న ధోరణిలో అందరూ ఆలోచిస్తున్నారు. ఇంకో పక్క ఆలోచించుకుంటే ఏదైతే అయోధ్యలోని రామాలయంలో ఇతర ఆలయాల నిర్మాణం ఏమైనా జరుగుతుందా? అదేవిధంగా బాలరాముని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులు ఇంకా దర్శించుకోవాల్సిన ఆలయాలు ఏమైనా ఉన్నాయా? చుట్టుపక్కల అయోధ్య ప్రతి వీధి పవిత్రమైందే అమ్మా. ప్రధానంగా బాలరాముని ప్రతిష్ట ఇప్పుడు మనం చేసుకున్నాం. దానికి చుట్టుపక్కల కూడా ఇంకా హనుమాన్ గడి అని కొన్ని ప్రధానమైన స్థానాలు ఉన్నాయమ్మా. అవన్నీ కూడా దర్శించుకోవాల్సిన అవసరం ఉంది. వెళ్ళిన తర్వాత సరయూ నదిలో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత స్వామి దర్శనం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కట్టిన అటువంటి ఆలయంలో చుట్టుపక్కల ఉపాలయాల కింద చాలా కట్టారమ్మా. మహామండపాలని, ఉపమండపాలని, తర్వాత సపరివారంగా ఉండేటటువంటి రాముడి యొక్క ఆలయం అని, అలాగే కోదండ రాముడి యొక్క ఆలయం అని, అలా విడివిడిగా ఉపాలయాల కింద ఇంకా చాలా ఉన్నాయి. ఆ స్థానంలో అన్ని కూడా చూడవలసినవే. అక్కడికి అడుగు పెడితేనే మనం అయోధ్య రామరాజ్యంలోకి అడుగు పెట్టినంత ఫీలింగ్ మనకు కలిగేలాగా వాతావరణం అంతా అక్కడ ఉందని చెప్తున్నారమ్మా. మనం ఇప్పుడు ఈ టీవీలో చూసిన దాన్ని బట్టి కూడా చాలా అద్భుతం. ఇది వరకు మేము 1990లో అక్కడికి వెళ్ళాం. అప్పుడు 90 కదా, 96లో అక్కడికి వెళ్ళాం. అప్పుడు ఒక టెంట్ లో ఇప్పుడున్నటువంటి ఉత్సవ విగ్రహం బాలరాముని అక్కడ పెట్టి అక్కడ పూజలు చేస్తూ ఉండేవారండి 96లో. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ రోజున ఇంతటి వైభవంగా ఆలయం నిర్మించుకోవడం అనేది మనందరి యొక్క అదృష్టం.
ఆ అయోధ్యలోకి ప్రవేశించిన తర్వాత ప్రధానంగా చూడవలసిన ఆలయాలు బాలరాముడు ఒకటే కాదు, దాంతో పాటుగా హనుమాన్ ఆంజనేయ స్వామి వారి ఆలయం, సీతమ్మ వారి ఆలయం, ప్రత్యేకించి సీతమ్మ వంట చేసి పెట్టినటువంటి స్థానం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ స్థానాలన్నింటినీ కూడా దర్శించుకుని సంపూర్ణమైన రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం మనందరికీ కూడా కలిగిందమ్మా. ఇప్పుడు సిద్ధాంతి గారు, ఇంకొకటి ఏదైతే శతాబ్దాల కళ నెరవేరిందని ప్రధాని మోదీ అన్నారు, అంటే అయోధ్య కరసేవకులను తలుచుకుంటూ మీరు చెప్పే అమృత వచనాలు ఏంటండి? ప్రధానంగా ఇప్పుడు ఎంతో మంది బలిదానం తర్వాత మన దేశంలో రాముడు తిరిగిన స్థానంలో ఎంతో మంది, రాముడు, కృష్ణుడు, అనేక మంది పుణ్యమూర్తులు, నారాయణ స్వరూపాలు అన్నీ కూడా ఇక్కడ ఈ భూమి మీద వారందరూ కూడా తిరిగిన స్థానంలో మనం రాముడు పుట్టిన స్థానంలో ఆయన గుడిని కోల్పోవడం, ఈ రోజు ఇన్ని 500 సంవత్సరాల తర్వాత, అది పూర్వం మనం వీడియోస్ చూస్తున్నాం, అవన్నీ చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. అలాంటి మనం రాముడి యొక్క స్థానంలో మనం ఆలయ నిర్మాణం చేసుకోవడానికి అంత మందిని పోగొట్టుకున్నాం. ఎంతో మంది బలిదానాన్ని వాళ్ళు కోరుకున్నారు. అలాన్నీ కూడా ఆ స్థితులన్నింటిని కూడా మనం తలుచుకుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది. కానీ ఏదైనా వాళ్ళందరి యొక్క శ్రమ, వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాల వలన ఈ రోజున వారి యొక్క ఆశీస్సులు, వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కూడా ఈ రోజున ప్రతిష్ట చూసి ఉంటారు, పైన ఏ లోకంలో ఉన్నా సరే. కాబట్టి అలాంటి సుందరమైన ఆలయాన్ని ఈ రోజు మనం నిర్మించుకున్న స్థానంలో ఇక నుంచి మనందరం కూడా ఆ రాముడి యొక్క అయోధ్య వెళ్ళి రామదర్శనం ఖచ్చితంగా మన జీవితకాలంలో ఒక్కసారైనా స్వామిని దర్శించుకు రావాల్సిన అవసరం ఉన్న స్థానం అది. అలాగే అక్కడి నుంచి రాముడి యొక్క పరిపాలన, ఆయన యొక్క ఆశీస్సులతోటి మనందరం కూడా రామరాజ్యంలో ఉన్నామనేటటువంటి స్థితి మనందరికీ కూడా ఎదరెదర కలుగుతుంది. అందులో ఎట్టి సందేహం లేదు. దానికి ప్రధానంగా ఇప్పుడు యోగి గారు వీరిద్దరూ కూడా వారి యొక్క సంకల్ప బలానికి మనందరం కూడా సహకరిస్తూ మనం ఎదరకు నడవలసిన అవసరం ఉంది. ఈ రాముడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ ఉంటుంది. ఇక నుంచి కూడా మనందరం చూస్తాం. ఇంకొక సంవత్సరంన్నరలో భారతదేశం ఇంకా వైభవంగా జగద్గురువుగా ఈ భారతదేశం నిలబడుతుంది. అందులో ఎట్టి సందేహం లేదు. దానికి సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ఉంది. ఆయన యొక్క అనుగ్రహంతోనే మనందరం ఎదరికి వెళ్దాం. అందరి తోటి వారిని, ఇతర మతస్థుల్ని మనం ఆదరిద్దాం. ఎవరైనా సరే మన మతాన్ని కనుక కించపరిచేటట్టయితే వారికి తగిన బుద్ధి చెబుదాం. అందులో ఎట్టి సందేహం లేదు. ఈ హిందూ ధర్మం, ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు అనేది ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మం మాత్రమే. కాబట్టి అందరం బాగుండాలని కోరుకునే వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు. అలా వెళ్తే దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మరొకసారి మీ ఐ న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.